ఈ రోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో బ్లడ్ బాత్. సెన్సెక్స్ 1000 పాయింట్స్ క్రాష్ అయింది. ఎస్పెషల్లీ మన ఐటీ స్టాక్స్ లో పీక్స్ లో ఉంది. ఇస్ దిస్ ఎన్ ఏ బబుల్ బర్స్ట్ లేక ట్రంప్ ఎఫెక్టా? లెట్స్ డీకోడ్ ద లాజిక్. మ్యాటర్ ఏంటంటే ఈరోజు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 3.7% డంప్ అయింది. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ అండ్ టీసీఎస్ లాంటి హెవీ వెయిట్స్ డీప్ రెడ్ లో ఉన్నాయి. వై? యుఎస్ మార్కెట్ లో ఐబిఎం షేర్ 13% క్రాష్ అవడం వల్ల ఆ ఎఫెక్ట్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఐబిఎం ఎందుకు క్రాష్ అయిందంటే ఆంథ్రోపిక్ వాళ్ళ కొత్త క్లౌడ్ కోడ్ టూల్, ఈ టూల్ లెగసీ కోబాల్ సిస్టమ్స్ ని మోడర్నైజ్ చేయడంలో సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. ప్రపంచంలో 95% ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అండ్ బ్యాంక్స్ ఇంకా కోబాల్ పైన నడుస్తున్నాయి. ఇన్వెస్టర్స్ భయం ఏంటంటే ఏఐ వల్ల ట్రెడిషనల్ ఐటీ ప్రాజెక్ట్స్ అండ్ అవుట్ సోర్సింగ్ రెవెన్యూ తగ్గిపోతుందని. అంతేకాదు ప్రపంచం మొత్తం వెన్స్డే ఫెబ్ 25 నైట్ కోసం వెయిట్ చేస్తుంది. ఎన్విడియా వాళ్ళ ఫిజికల్ Q4 రిజల్ట్స్ ఈ రోజు రేపు అనౌన్స్ చేస్తారు. ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఒకవేళ ఎన్విడియా మిస్ అయితే గ్లోబల్ టెక్ సెక్టర్ లో ఇంకా పెద్ద కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ టు యాడ్ టు దిస్, ట్రంప్స్ 10% గ్లోబల్ ఇంపోర్ట్ సర్చార్జ్ అఫీషియల్లీ ఈ రోజు ఫెబ్ 24 నుండే స్టార్ట్ అయింది. ఇండియా యూఎస్ ట్రేడ్ లో అన్సర్టైనిటీ వల్ల మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ గట్టిగా జరుగుతుంది. సింప్లీ చెప్పాలంటే ఇది స్ట్రక్చరల్ క్రాష్ కాదు, ఇది ఒక ఏ రియాలిటీ చెక్ కరెక్షన్. మార్కెట్ ఇప్పుడు ట్రెడిషనల్ ఐటీ కంపెనీస్ ఏని ఎలా అడాప్ట్ చేసుకుంటాయో చూసి రియాక్షన్ ఇస్తుంది. అండ్ ఇలాంటి స్ట్రైట్ అండ్ క్లియర్ ఫినాన్స్ అండ్ ఏఐ డీటెయిల్స్ కోసం ఫాలో థింక్ రైట్ విత్ అవినాష్.